వెల్కమ్ టు అమ్మా పెట్టు. హలో అండి, ఇవాళ కాలీఫ్లవర్ 65 ఎలా చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాము. దానికోసం నేను ఇలా ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల్లా చేసుకోవాలి. చిన్న చిన్నగా చేసుకుంటేనే ఫ్రై అయ్యేటప్పుడు చాలా బాగా వస్తుంది. అన్నీ ఇలా కట్ చేసుకున్నాక బాగా వాష్ చేసుకోవాలి. ఎక్కువ పురుగులు ఉంటాయి కదా కాలీఫ్లవర్లో, అందుకే ఎంత వాష్ చేసుకుంటే అంత మంచిది. బాగా వాష్ చేసుకున్నాక కొంచెంసేపు ఆరిన తర్వాత ఇలా గిన్నెతో నీళ్ళు పెట్టుకొని అవ్వాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలా నీళ్ళు పెట్టేసుకొని అందులో వేసేసుకోవచ్చు అన్ని కాలీఫ్లవర్లు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒక పొంగు రానిస్తే సరిపోతుందండి. ఎక్కువ ఉడికిస్తే మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు ముద్దగా అయిపోతుంది. నాకైతే ఒక 2 minutesలో ఇలా బాయిల్ అయిపోయాయి అన్నీ. తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని అందులో వార్చేసుకోవాలి అన్నీ. తర్వాత బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొంచెం ఆయిలే వేస్తున్నాను, మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కావాలంటే. అవి చల్లారిన తర్వాత ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నీ దీంట్లో కొంచెం ఉప్పు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు, క్రిస్పీ ఎక్కువ వస్తుంది. క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. 1/2 స్పూన్ శనగపిండి కూడా వేసుకోవాలి. శనగపిండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం అయితే సరిపోతుంది, లేదంటే మెత్తగా అయిపోతుంది వేసేటప్పుడు. ఇందులో 1.5 స్పూన్ నేను వరిపిండి కూడా తీసుకున్నాను. వరిపిండి ఎక్కువ వేసుకుంటే క్రిస్పీ వస్తుంది చాలా. శనగపిండి ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. 1.5 స్పూన్ కారం కూడా వేసుకున్నాను నేను. అన్నీ వేసుకున్నాక ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు. అన్నీ ఇలా బాగా కలుపుకొని మధ్యలో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే ఒకసారి నీళ్ళు వేసుకుంటే ముద్దగా అయిపోతుంది కదా, స్టిక్కీగా ఉంటే వేసేటప్పుడు కూడా అన్నీ అతుక్కుపోతాయి. అందుకే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా చూపించిన విధంగా. అప్పుడే బాగా వస్తుంది ఫ్రై అనేది. చాలా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది ఇలా కలుపుకుంటూ వేసుకుంటే. నాకైతే ఈ నీళ్ళు సరిపోయాయండి, కొంచెం వేసుకున్నవి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇందాక, అది హీట్ అయిపోయింది. ఇప్పుడు కాలీఫ్లవర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాము. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా. ఇది చాలా బాగుంటుందండి కారంగా. సాంబార్తో అయినా రసంతో అయినా వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఆవకాయతో కూడా బాగుంటుంది. ప్లేట్లో ఒక టిష్యూ వేసి పెట్టుకోండి. ఆయిల్ తీసేటప్పుడు ఏమైనా ఆయిల్ ఉంటే అందులో వేస్తే ఆయిల్ అంతా దానికి పడుతుంది కదా, టిష్యూ వేసి పెట్టుకుంటే. నేనైతే అలానే తీస్తాను, ఆయిల్ ఉంటే మొత్తం దానికి పడుతుంది అని చెప్పి. ఇలా బాగా వేయించుకోవాలి, క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచాలండి. మధ్యలో తీసేస్తే అంతా మళ్ళీ తినే టైంకి మెత్తగా అయిపోతుంది. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది చల్లారే కంటే కూడా. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, సిమ్లో పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. నాకైతే రెడీ అయిపోయిందండి. ఇలా టిష్యూ వేసుకుంటానని చెప్పాను కదా, టిష్యూ వేసుకొని అందులోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది చూడ్డానికి కూడా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత తీసేసుకోవాలి.
ఏం తినాలి అని లేనప్పుడు ఇది ఒకసారి చేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుందండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదు. నేను కొంచెం ఆయిలే వేసాను, మీరు కూడా చూసారు కదా. ఇంకొంచెం ఉంది, అది కూడా వేసేసుకున్నానండి. ఫైనల్గా పైనుంచి కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే మొత్తం రెడీ అయిపోయినట్టే. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్.